డైలీ గవర్నమెంట్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అంటే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది ముందుగా రావాలనుకుంటే మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయిన పక్కకి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అనేది తొందరగా రావడం జరుగుతుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఓఎన్జీసీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా అవకాశం ఉంది. ఒకే ఒక ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ అలాగే ఇంటర్వ్యూ సో ఇలాగే ఉంటుంది. అండ్ అలాగే 85 మార్క్స్ కూడా ఉంటుంది. ఒకే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. సింపుల్గా ఎగ్జామ్ డేట్ కూడా రావడం జరిగింది. అండ్ దాంతోపాటు టోటల్గా 85 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇదంతా. అండ్ అలాగే ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ మీరు ఈ నోటిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ప్రతి ఒక్క డౌట్స్ అనేది క్లారిఫై కావడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి గవర్నమెంట్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు అఫీషియల్గా ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ, ప్రొడక్షన్ మెకానికల్, ప్రొడక్షన్ పెట్రోలియం, ప్రొడక్షన్ కెమికల్, డ్రిల్లింగ్ మెకానికల్, డ్రిల్లింగ్ పెట్రోలియం, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇవి వచ్చేసి ఇంజనీరింగ్ విభాగంలో పోస్టులు. ఇవి వచ్చేసి టోటల్గా 108 పోస్టులు అనేది రావడం జరిగింది. ఇవి వచ్చేసి పోస్టులో 108 వేకెన్సీ అనేది రావడం జరిగింది. గ్రాండ్ టోటల్గా రిజర్వేషన్ డివైడ్ చేసి టోటల్గా 108 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. వాళ్ళ సంబంధించినటువంటి పోస్ట్కి సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ మెకానికల్లో ఉండాలి. అండ్ అలాగే పెట్రోలియంకి గ్రాడ్యుయేట్స్ ఇన్ పెట్రోలియం. సో ఇలా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్కి గ్రాడ్యుయేట్స్తో పాటు ఆ స్పెసిఫిక్ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇంజనీరింగ్ విభాగంలో పోస్టులు అండ్ అలాగే క్వాలిఫికేషన్ అండ్ దాంతోపాటు టోటల్ వేకెన్సీస్. అండ్ అలాగే పీజీ వాళ్ళకి జియో సైన్స్ విభాగంలో కూడా కొన్ని పోస్టులు కూడా ఉండడం జరిగింది. అవి వచ్చేసి జియోలజిస్టు అండ్ అలాగే జియోఫిజిసిస్ట్ సర్ఫేస్ అండ్ అలాగే జియోఫిజిసిస్ట్లో వెల్స్. ఇవి వచ్చేసి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ అలాగే ఎంటెక్ చేసిన వాళ్ళు వాళ్ళ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో ఆ సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ విభాగంలో టోటల్గా పోస్టులు చూసుకున్నట్లయితే 10 పోస్టులు అనేది రావడం జరిగింది. టోటల్గా 10 వేకెన్సీస్. బేసిక్ పే స్కేల్ చూసుకున్నట్లయితే 60,000 నుంచి 1,80,000 వరకు పే స్కేల్ అనేది రావడం జరుగుతుంది పర్ మంత్లీ. సో వచ్చేసి ఓఎన్జీసీ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. సో ఓఎన్జీసీ ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఫుల్ ఫామ్ వచ్చేసి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ అలాగే అదర్ జియోఫిజిస్ట్ వాళ్ళకి డిఫరెంట్గా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి 26 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి, 27 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి ఇలా. అండ్ దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 29 ఇయర్స్, 30 ఇయర్స్ ఇవన్నీ మ్యాక్సిమం అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 31 ఇయర్స్ మ్యాక్సిమం, 32 ఇయర్స్ మ్యాక్సిమం. సో ఇలా రిజర్వేషన్ బట్టి ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, చూడొచ్చు. ఎగ్జామ్ వచ్చేసి సిబిటి స్కోర్ ద్వారా 85 మార్క్స్ అండ్ అలాగే ఇంటర్వ్యూకి 15 మార్క్స్, టోటల్గా 100 మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. సో సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఈ ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా కానీ మీకు డౌట్ ఉంటే మీరు నన్ను కామెంట్ అడగవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్లో కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ అడగవచ్చు. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి గవర్నమెంట్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.